గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు సార్. నేను బెవరేజెస్ కార్పొరేషన్ సూపర్వైజర్గా 07002 అడవితక్కలపాటు సూపర్వైజర్గా 5 సంవత్సరాలు కొనసాగించి అక్టోబర్ 16వ తారీఖు స్టాక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ ద్వారా 2019 రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మెరిట్ మార్క్స్ని బట్టి ఇంటర్వ్యూని చేసి తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్లో 365 రోజులు వర్కింగ్ అవర్స్, ఒక ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2వ తారీఖు 3 రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి, ఖచ్చితంగా వర్క్ చేయాలి అని అన్నప్పుడు కొంతమంది మానేశారు సార్. ఆ తర్వాత నుంచి మేము కంటిన్యూగా కరోనా టైంలో కానీ ఎన్నింటికి షాప్ ఓపెన్ చేయాలన్నా అన్నింటికి షాప్ ఓపెన్ చేసాం. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 12 దాకా అయినా చేయాలంటే చేసాం. కంటిన్యూగా ఎటువంటి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టకుండా టైమింగ్స్ ఎట్లా ఉన్నా కానీ ఇష్టంగా చేసాము. ఇప్పుడు 2019 నుంచి రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఇప్పుడు 24 వరకు ఉన్న వాళ్ళు ఒక 10% ఉన్నారు సార్. మధ్యలో చాలామంది మానేశారు. కనుకరించి ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకొని మమ్మల్ని ఒక అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో అవకాశం కల్పిస్తారని మనవి చేస్తున్నాను. అప్పుడు 42 సంవత్సరాల 2019 నోటిఫికేషన్లో 42 సంవత్సరాలు ఓసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమం ఏజ్ రిలాక్సేషన్ 42 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి కల్పించడం జరిగింది. ఇప్పుడు 40 దాటి 5 సంవత్సరాలు కంటిన్యూ చేసిన వాళ్ళు ఇప్పుడు బయట ఏ జాబులు చూసినా ఎవరు ఇవ్వట్లేదండి. ఒకసారి మీరు కూడా ఆలోచించి ఒకసారి మళ్ళీ రివిజన్ చేసి మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారని, అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లోనే ఇప్పిస్తారని కోరుకుంటున్నాను సార్. అప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, మధ్యలో చాలామంది ఆగిపోయారు. ట్రైనింగ్లోనే 365 రోజుల్లో 3 రోజులు మాత్రమే సెలవు అంటే కొంతమంది ఆగిపోయారు. ఆ తర్వాత నుంచి మధ్యలో చాలామంది చేయలేక మధ్యలోనే ఆగిపోయి ఉన్నారు. ఈ నోటిఫికేషన్ దగ్గర నుంచి 2024 వరకు చేసిన వాళ్ళు డిపోకి వచ్చి 10 మంది కూడా లేరు సార్. ఒకసారి మమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకొని 15,000 మందికి మేము సోర్సెస్ చూపించలేము అన్నప్పుడు కనీసం 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, కరోనా పాండమిక్ పీరియడ్లో కానీ ఏ టైంలో అయినా కానీ తర్వాత మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఎలక్షన్ టైంలో ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత పూర్తిగా స్టాక్ హ్యాండ్ ఓవర్ చేసాం. ఎసెట్స్ మొత్తం అక్టోబర్ 16వ తారీఖు అన్ని పిన్ టు పిన్. ప్రతిసారి శాలరీస్ కూడా మేము ఎప్పుడైతే దాకా చేయమన్నారో అక్టోబర్ నెలలో అప్పుడు దాకా చేసిన తర్వాత మీకంతా ఫుల్ శాలరీ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. స్టాక్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు బాడుగా మీరే పెట్టుకోవాలి, తప్పకుండా తిరిగి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు సార్. ఏది ఏమైనప్పటికి కూడా సార్ ఇప్పటి వరకు అందరూ వైసీపీ వాళ్ళు మాత్రమే ఉన్నారు అని ఒక ఆరోపణ ఏదైతే ఉంది, అదైతే ఆరోపణ వాస్తవం కాదు సార్. ఈ జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు అందరూ మెరిట్ ప్రకారం మాత్రమే తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి మెరిట్ రిక్రూట్మెంట్ జరగలేదు, ఒక్కసారి రిక్రూట్మెంట్ జరిగింది. ఒకసారి గుర్తు చేస్తున్నాను సార్. ఒక్కసారి మమ్మల్ని అవుట్సోర్సింగ్ కింద కొద్దిమందే ఉన్నాం కదా, సహాయం చేస్తారని కోరుతున్నాను.